అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం ధన్యులు. ధన్యులు అనే అంశం మీద మనం గత కొన్ని వారాలుగా జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నాం. నేటి ఉదయకాలం ముందు కూడా మరొక ధన్యతని మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. రెండవ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. నేటి ఉదయకాలం మందు ఆయనను ఆశ్రయించువారు ధన్యులు అనే మాటను జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతిద్దాం. గతంలో ఈ ధన్యులు అనే మాట మీద మనము చాలా భాగాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా గద్దించు మనుష్యుడు ధన్యుడు అని 3 భాగాల కింద మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగే తమ అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తమ పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అని గతంలో మనం జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. తర్వాత యెహోవా చేత నిర్దోషి అని పిలువబడిన వాడు ధన్యుడు అని మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించాం. ఆ తర్వాత యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని ఈ అంశాలన్నింటినీ 7 ఎపిసోడ్లుగా మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతించాం. ఈరోజు 8వ ఎపిసోడ్లుగా ఆయనను ఆశ్రయించు వారు ధన్యులు. మనము నమ్ముకున్న దేవుడు, మనము రక్షకుడైన యేసుక్రీస్తు వారును మనం ఆశ్రయించిన వారంగా మనం చూస్తూ ఉన్నాం. మన ఆశ్రయ దుర్గము మన రక్షకుడైన యేసు వారే. ఈ లేఖన భాగంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఎవరినైతే ఆయనను నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన మన విమోచకుడని విశ్వసిస్తారో అలాంటి వారు ధన్యులు. ఈ ఉదయకాలం మందు దేవుని వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మనము ధన్యులమే. మనము ధన్యులం కాబట్టే ఈ ఉదయకాలం మందు ధన్యకరమైన స్థితిలోకి చేర్చిన ఆ రక్షకుడైన విమోచకుడైన యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయనను ఆశ్రయించు వారు ధన్యులు. ఆశ్రయము అంటే ఏదైనా తోడు దొరికేదాన్ని. మనము ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా, ఏదైనా కష్టాల్లో ఉన్నా ఒక ఆశ్రయాన్ని వెతుకుతాం. మనకి ఉండటానికి కూడా నివాసం, ఒక గృహాన్ని ఏర్పరచుకుంటాం. ఆ గృహము మనకి ఆశ్రయ గృహముగా ఉంటుంది. అంటే మనం అక్కడ ఉండి అక్కడే తలదాచుకొని ఎండకి తగలకుండా, వర్షానికి తడవకుండా, చలికి మనము బాధపడకుండా, వీటన్నిటినీ మనం కాపాడుకోవటానికి ఒక నివాసము, ఒక ఆశ్రయం మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ఆ ఆశ్రయములో ఉన్నంతసేపు బయట ఉన్న ఎండకు కానీ, బయట వస్తున్న గాలికి కానీ, బయట తగులుతున్న చలికి కానీ, బయట పడుతున్న వర్షానికి కానీ, బయట ఉన్న వాతావరణానికి కానీ మనకేమీ ఉండదు. ఇక్కడ జ్ఞాపకం చేసుకున్న మన అంశము, మనము ఆశ్రయించువారు, లేదంటే ఆయనను ఆశ్రయించువారు. ఆయన అనగా ఎవరు అంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. ఆయనను ఆశ్రయించువారు మామూలు వారు కాదండి. ఎవరికి లేని ధన్యత మనం నమ్ముకున్న బిడ్డలకి ఆయన దయచేశాడు. ఏ విధంగా ఆయనను ఆశ్రయించువారు ధన్యులు అని మనం లేఖన భాగంలో జ్ఞాపకం చేసుకుంటే, ఎంతో మంది భక్తులు దేవుణ్ణి ఆశ్రయించిన వారుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటూ ఉంటాం. దేవుణ్ణి ఆశ్రయించిన ఆ భక్తులు ధన్యకరమైన స్థితిలో ఉంచారు. ఎందుకంటే ఈ లోకములో మనము నమ్ముకున్న వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు మనకు ఆశ్రయం కల్పించవచ్చు, మనకు సహాయము చేయొచ్చు, చేయకపోవచ్చు. చేసిన కొంతసేపు వరకే, కొంతకాలం వరకే ఆశ్రయం. వాళ్ళ లోకంలో ఉండే ఆశ్రయం మీద నమ్మకము లేదు. కానీ మనం ఆశ్రయించుచున్న మన దేవుడు ధన్యకరమైన స్థితిలో మనల్ని ఉంచాడు. కాబట్టి ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. ఆయనను ఆశ్రయించువారు ఏ విధంగా ధన్యులు అంటే, మనందరినీ రక్షణలోకి నడిపించారు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నేను నా తల్లి గర్భములో ఉండే పాపములోనే పుట్టి తిని, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించిందని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నారు. మనము మన లోకాశల చేత, మన నడవడిక చేత, మన జీవితం చేత, మన జీవితంలో ఏ మంచి లేదు. మన మాటలు కానీ,
మన తలంపులు కానీ, మన చూపులు కానీ, మన జీవితం కానీ, మన ప్రవర్తన కానీ ఏ ఒక్కటి మంచిగా లేదు. అందుకే బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తోంది, మీ నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాకు కనిపిస్తూ ఉన్నాయి అంటున్నారు. ఒకవేళ మనం ఏమైనా మంచి పనులు చేశాము అనుకున్నా, మనము ధర్మ కార్యాలు చేశాము అనుకున్నా, మనం దేవుని కొరకు నీతి కార్యాలు చేశాము అనుకున్నా, పరిశుద్ధ గ్రంథం ప్రకారం అవి మురికి గుడ్డ వలె ఉన్నాయి. ఎందుకంటే మన దోషములు, మనం చేస్తున్న పనులు, మన అపరాధములు, మనం చచ్చిన స్థితిలో ఉండిన వారము, మనము దేవునికి దూరస్తులుగా ఉండిన వారం, దేవునికి శత్రువులుగా ఉండిన వారం, దేవునికి అవిధేయులుగా ఉండిన వారం, పాపము చేసిన వారం, నరకానికి పోవలసిన వారం, సాతాను శక్తుల్లో ఉండిన వారం. ఎప్పుడైతే ఆయనను ఆశ్రయించామో, మన పాపములకు పరిహారము చేసేవాడు, మనల్ని పరిశుద్ధపరిచేవాడు, ఆ ఆశ్రయ దుర్గం మన దేవుడే అని మనము రక్షకుడైన యేసుక్రీస్తు వారని ఎప్పుడైతే మన మనసులో ఒక నిర్ణయానికి వచ్చామో, ఎందుకంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు అంటూ ఉన్నారు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేరు. ఆయన ద్వారానే పరలోకానికి ప్రవేశం, ఆయన ద్వారానే ఒక మానవాళికి పాప విమోచన, ఆయన ద్వారానే ఒక మానవుడు పరిశుద్ధుడిగా విడుదల పొందటం, ఆయన ద్వారానే మానవాళి పాప విమోచన, ఆయన ద్వారానే మన జీవితం మార్పు, ఆయన ద్వారానే మన బ్రతుకులు మార్పు, ఆయన ద్వారానే మన జీవితం అనే వస్త్రము శుభ్రముగా తెల్లని చేసుకోవటమే, ఆయన ద్వారానే మనము నరకము నుంచి తప్పించుకొనగలం, ఆయన ద్వారానే మనం పరలోకంలో ప్రవేశించగలం. ఆయన మాత్రమే మనల్ని రక్షించగలిగిన దేవుడు, ఆయన మాత్రమే మనల్ని విమోచించగలిగిన దేవుడని మనం ఎప్పుడైతే ఆయనను ఆశ్రయిస్తామో, ఆయన మనందరి కోసం ఆయన ఉత్తున్నతమైన స్థితిలో ఉండి కూడా, అత్యున్నతమైన స్థితిలో ఉండి కూడా, పరిశుద్ధమైన స్థితిలో ఉండి కూడా, ఆయన పరలోక పట్టణంలో అత్యున్నతమైన స్థానంలో ఉండి కూడా మనల్ని రక్షించటానికి, మనకు ఒక ఆశ్రయ దుర్గముగా, మనల్ని చేరదీయటానికి, మనల్ని చేర్చుకోవటానికి, మనల్ని నరకం నుంచి తప్పించటానికి, మనల్ని ఆయనతో పాటు ఉంచుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి, మనందరి కోసం ఆయన మరణించి, ఆయన చనిపోయి తిరిగి లేచుట ద్వారా మనందరికీ రావలసిన పాప దోష శిక్షను ఆయన మీద వేసుకొని, మన పాప భారాన్ని ఆయన మీద వేసుకొని, మన పాప భారాన్ని ఆయన తీసివేసినట్లుగా లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే మనం ఆయనను ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే మనం ఆయనను నమ్ముకుంటామో, ఎప్పుడైతే మన పాపములను విమోచించగలవాడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారని విశ్వసిస్తామో, ఆయనను ఆశ్రయిస్తామో, అలాంటి వాళ్ళందరికీ ఆయన రక్షణ భాగ్యం దయచేసేవాడిగా చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఇంతకన్నా ధన్యకరమని మనము ఏ విధంగా మనం మానవాళి గురించి రుజువు చేసుకోవచ్చు? ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఏ విధంగా ధన్యులు అంటే, దేవుని పిల్లలయ్యే అధికారం. ఈ లోకంలో ఉన్నత ధనవంతులున్న పిల్లలుగా కావాలని మనం కోరుకుంటాం, ధనం కలిగిన వారుగా కావాలని కోరుకుంటాం, పేరు ప్రఖ్యాతులు కావాలని వారుగా కోరుకుంటాం, ఆధిక్యతలు కలిగిన వారుగా కోరుకుంటాం, సకల సంపదలు కావాలనేట్లుగా కోరుకుంటాం, ఏ తక్కువ లేకుండా కావాలని కోరుకుంటాం. ఎందుకంటే అది ధన్యతగా భావిస్తాం ఈ లోకంలో. కానీ దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ధన్యత ఏంటంటే ఆయన పిల్లలయ్యే అధికారం. ఇంకా గొప్ప ధన్యత ఏంటంటే పాపులమైన మనల్ని ఆయన రక్షించాడు. ఇంకా ధన్యకరమైన స్థితి ఏంటంటే మనకు రావలసిన శిక్షను ఆయన మీద వేసుకొని మన శిక్షను ఆయన కొట్టివేశాడు. ఇంకా ధన్యకరం ఏంటంటే నరకములోకి వెళ్ళవలసిన మనల్ని ఆయన తప్పించాడు. ఇంకా ధన్యకరమైన ఏంటంటే మనం యుగ యుగాలు సదాకాలము ఆ పరలోక పట్టణంలో ఉండే గొప్ప ధన్యత ఇచ్చాడు. మనకు అక్కడ మరణము లేదు, అక్కడ బాధ లేదు, అక్కడ దుఃఖము లేదు, అక్కడ ఏడుపు లేదు, అక్కడ కష్టాలు లేవు. అక్కడంతా సంతోషమే. జయ జెండాలు పట్టుకొని పరిశుద్ధ దేవదూతలతో, పరిశుద్ధుల సమూహంతో, పరిశుద్ధ పట్టణంలో, రాత్రి లేని పట్టణంలో, సూర్యుడు లేని పట్టణంలో, చంద్రుడు లేని పట్టణంలో, ఆకలి అనే బాధ లేని పట్టణంలో సదాకాలము మనము దేవునితో ఉండబోయే ఆ గొప్ప ధన్యకరమైన స్థితిలో ఉంచినందుకు మనం ధన్యులుగా చెప్పుకోవచ్చు. కాబట్టి మన అంశం, ఆయనను ఆశ్రయించు వారు ధన్యులు. ప్రియులారా, ఏ విధంగా మనము ధన్యులం అంటే, మనము పాప విమోచన కలిగించి మనల్ని రక్షించినందుకు
మనం ధన్యులుగా ఉన్నాం. మన కోసం తన ప్రాణాన్ని అర్పించినందుకు మనం ధన్యులుగా ఉన్నాం. ఇప్పుడు మనం పరిశుద్ధులుగా చేర్చబడ్డాం కాబట్టి మనం ధన్యులుగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఆయన మనందరి కోసం చనిపోయి తిరిగి లేచుట ద్వారా తన్ను ఎందరు అంగీకరించెదరో, ఎంతమంది అయితే ఆయనే మనల్ని విమోచించగలవాడు, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, అంగీకరించడం అంటే ఆయనను ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఆశ్రయించిన వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించబడును. కాబట్టి ఈ ఉదయకాలమందు మనం ఎవరం? దేవుని పిల్లలం. మనం ఎవరం? ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయనను ఆశ్రయించుట ద్వారా మనం ధన్యకరమైన స్థితిలో ఉంచాం. కాబట్టి కీర్తనకారుడు చెప్తున్నాడు, ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. కాబట్టి ధన్యకరమైన స్థితిలో మనల్ని ఉంచినందుకు, మనం ఆయనను ఆశ్రయించాము, మనల్ని ధన్యకరమైన స్థితిలో ఉంచారు. విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్తుండగా ఆయనను ఆశ్రయించి మనం ధన్యులుగా ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాలమందు ధన్యులుగా చేసిన ఆ రక్షకుడైన యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకొని మనసారా హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్ర వందనములైనా. ధన్యులుగా ఈ ఉదయకాలమందు మీరు మాతో మాట్లాడినందుకు వందనములు. అవునైనా, మిమ్మల్ని ఆశ్రయించు వారందరూ ధన్యులే. మేమందరము నరకములో ఉండి పాపములో ఉన్నప్పుడు మేము మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు మా పాపములన్నీ తీసివేసి మీ బిడ్డలుగా చేసి పరలోక పట్టణముగా ఉంచినందుకు, మిమ్మల్ని ఆశ్రయించుట ద్వారా మాకు కలిగి చేసిన ఈ ధన్యతకే హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు సమర్పిస్తుండగా యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.